దేశంలో 5 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ఈరోజు ఫలితాలైతే వెలువడ్డాయి. దీనిలో బీజేపీ విజయదుందుమి మోగించిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఎన్నడూ చూడనటువంటిది ఈరోజు పశ్చిమ బెంగాల్లో కూడా కైవసం చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఈరోజు విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా కూడా బీజేపీ శ్రేణుల్లో ఆనందోత్సవాలకైతే అవధులేవని చెప్పాలి. అదే నేపథ్యంలో మరోవైపు బాణాసంచలతో అంగరంగ వైభవంగా ఒకవైపు అయితే చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇదే క్రమంలో మనతో పాటు మాట్లాడడానికి విజయనగరం జిల్లా బీజేపీ అధ్యక్షులు రాజేష్ వర్మ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఎలా చూడమంటారు, ఏంటి ఈ యొక్క విజయాన్ని ఏ విధంగా చూడాలి? ఒక రౌడీ రాజ్యానికి ప్రజాస్వామ్యానికి మధ్య జరిగినటువంటి యుద్ధంగా దీన్ని చూడాలి. గడిచిన 15 సంవత్సరాలుగా అంతకుముందు కమ్యూనిస్టులు, తర్వాత మమతా బెనర్జీ సాగించినటువంటి ఒక రౌడీ రాజ్యం. అక్కడ ప్రజలకు మాట్లాడడానికి లేదు, చెప్పుకోవడానికే ప్రజాస్వామ్యం, కానీ ఓటేయడానికి రావాలంటే భయం. గడిచిన లోకల్ బాడీ ఎలక్షన్స్లో మీరు చూసినట్టుగా సుమారుగా 60 పైచీలకు మంది అక్కడ హత్య గావించబడ్డారు. అంతకు ముందు జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో జనరల్ ఎలక్షన్స్లో కూడా సుమారుగా 25 మంది పైచీలకు మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను చంపి చెట్టుకు వేలాడదీసినటువంటి ఘటనలు కూడా మనం చూసాం. ప్రజాస్వామ్యంలో ఏ పార్టీకైనా ఓటు వేసుకునేటటువంటి హక్కు, అధికారం రాజ్యాంగం కల్పించింది. కానీ రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల్ని కూడా కాలరాసినటువంటి ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రభుత్వాల్ని ప్రజాస్వామ్యంలో మట్టి కరిచిపోతుంది. కాలక్రమంలో ప్రజాస్వామ్యంలో వారందరూ కూడా భూమిలో అత్యంత లోతుగా ప్రజలు పాతిపెడతారు అనేటటువంటి విషయాన్ని ఈ బెంగాల్ ఎలక్షన్లో మనం చూడాలి. ఎక్కడైనా కూడా ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్ళు, ప్రజలు తలుచుకుంటే ఏదైనా చేయగలరు, ప్రజల మీద మాకు నచ్చినట్టుగా మేము చేస్తాం, మేము చెప్పిందే శాసనం, మేము చెప్పిందే రాజ్యాంగం అనేటటువంటి పరిస్థితి ఉన్నట్టయితే మాత్రం ప్రజలు ఎంతో కాలం సహించరు. చూస్తూ ఉంటే ఇప్పటికి 19 రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఉంది భారతీయ జనతా పార్టీ. అలానే మిగతా కొన్ని రాష్ట్రాల్లో కూటమిగా ఉంది. ఈరోజు అస్సాంలో కానీ లేదా బెంగాల్లో కానీ పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటటువంటి పరిస్థితి చూస్తున్నాం. అక్కడ ఉండేటటువంటి ప్రజలు, ముఖ్యంగా బెంగాల్ ప్రజలను తీసుకున్నట్టయితే ఎంతోమంది అమాయకుల ప్రాణాలు, వారి యొక్క ఆస్తుల్ని కూడా చేజిక్కించుకున్నటువంటి పరిస్థితి. మాట్లాడాలంటే భయం. మొన్న ఎన్నికల్లో చూసినట్టయితే కేంద్ర ప్రభుత్వ బలగాల మీద కూడా వాళ్ళు తిరగబడినటువంటి పరిస్థితిని మనం చూసాం. కేంద్ర ప్రభుత్వ బలగాల మీదే తిరగబడేటటువంటి రాష్ట్రంలో ప్రజలు ఓటేయడం అనేది ఎంతవరకు కష్టమవుతుంది, ఎంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయో మనందరం కూడా గ్రహించాలి. ఈ పరిస్థితులన్నిటికీ కూడా చరమగీతం పాడింది బంగ్లాదేశ్ నుంచి వచ్చేటటువంటి చొరబాటుదారులకి అక్కడ అడ్డుకట్ట వేసినటువంటి పరిస్థితిని ఈరోజు బెంగాల్ ప్రజలు వారి యొక్క ఓటు ద్వారా తీర్పునిస్తూ భారతదేశం మొత్తానికి కూడా తెలియజేశారు. అంటే మిగతా 4 రాష్ట్రాల్లో ఏ విధంగా ఉండబోయింది, ఏంటి దాని పరిస్థితి చూస్తూ ఉంటే వైపు తమిళనాడు కావచ్చు, వైపు కేరళ కావచ్చు, అలాగే పుదుచ్చేరి కావచ్చు, అస్సాం కావచ్చు, ఎలా చూడాలి? ఇందాక అస్సాంలో 3వసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. 2/3 వంతు మెజారిటీని అక్కడ సాధించే దిశగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది స్పష్టంగా. అస్సాంలో ఈసారి సెంచరీ కొట్టబోతుంది భారతీయ జనతా పార్టీ. అలానే తమిళనాడు చూసుకునేటట్టయితే ఏదైతే మొన్న జరిగినటువంటి పార్లమెంట్లో మహిళా బిల్లును ప్రవేశపెడితే ఆ మహిళా బిల్లును అడ్డుకున్నటువంటి డిఎంకే వాళ్ళు ఈరోజు ఇంటి దగ్గర కూర్చున్నటువంటి పరిస్థితి. కాబట్టి డిఎంకే యొక్క విధానాలని భారతీయ జనతా పార్టీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రోత్సహించదు అనేటటువంటి విషయంలో స్పష్టంగా ప్రజలకు తెలియజేయడం జరిగింది. అయితే యాంటీ ఇన్కంబెన్సీ ఓటు కానీ ఇంకోటి కానీ ఏదైనా కూడా వేరే పార్టీకి అయితే డిఎంకేని అయితే మాత్రం పూర్తిగా ప్రభుత్వానికి దూరంగా ఉంచడంలో భారతీయ జనతా పార్టీగా మేము సఫలమయ్యాం. అక్కడ పుదుచ్చేరిలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎన్డీఏ అక్కడ కూటమిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నది. ఇక కేరళకి చూసుకునేటట్టయితే కేరళలో మనం ముందు నుంచి చూస్తుంది, ఒకసారి కమ్యూనిస్టు ప్రభుత్వం, ఒకసారి కాంగ్రెస్ వాళ్ళు, ఆ రెండు చెప్పుకోవడానికే 2 పార్టీలు, కానీ ఒకసారి వీళ్ళు ఒకసారి వాళ్ళు విడివిడిగా కేరళలోని పోటీ చేస్తామంటారు, కేంద్రంలో వచ్చేసరికి కలిసి కూటమిలో ఉంటామంటున్నారు. కాబట్టి ఇటువంటి రాజకీయాలకు కూడా అతి త్వరలోనే అక్కడ ప్రజలు కూడా చరమగీతం పడేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంకొంతకాలం కేరళలో వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది అని చెప్పి తెలియజేస్తున్నాం. అంటే ఇప్పుడు అక్కడ కేరళలో ఎందుకు చేజిక్కించుకోలేపారు, అనుకునే విధంగా ఎందుకు ముందుకు వెళ్ళలేపారు అంటారు? దానిపైన కేంద్ర ప్రభుత్వం చూసుకుంటే ఎన్నో పథకాలు తీసుకుని వస్తుంది, మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్తుంది. అక్కడ చూస్తే కొండలో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి కూడా రోడ్లు వేసింది. ఎందుకని చెప్పి అంత వెనకంజలో ఉన్న పరిస్థితి? కేరళలో మొట్టమొదటి నుంచి కూడా కమ్యూనిస్టు ప్రభుత్వం, అక్కడ కమ్యూనిస్టులు చాలా బలమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. వారికి తోడుగా కాంగ్రెస్ పార్టీ. కేరళ వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీకి ప్రత్యర్థిగా కమ్యూనిస్టులు ఎప్పుడూ లేరు, అలాగే కమ్యూనిస్టు పార్టీకి ప్రత్యర్థులుగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎప్పుడూ లేరు. కానీ వీళ్ళిద్దరూ కూడా కేరళలో వచ్చేసరికి మేము ప్రత్యర్థులమే అనేటట్టు చెబుతూ అక్కడ ప్రజల్ని మోసగిస్తూ రావడం వల్లే అక్కడ ఈ 2
పార్టీలు కూడా ప్రభుత్వాలను ఏర్పాటు చేయగలుగుతున్నాయి తప్పితే ఆ మోసాలు కూడా ఎక్కువ కాలం ముందుకు సాగవు. అక్కడ ఉండేటటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఏవైతే క్రిస్టియానిటీ, ముస్లిము, హిందూ అనేటటువంటి దీంట్లోని మనం చూడడం ఒకటే కాదు, ముఖ్యంగా అక్కడ కాంగ్రెసు, కమ్యూనిస్టు కలిపి ఆడేటటువంటి కుట్ర రాజకీయం ఏదైతే ఉందో దానివల్ల భారతీయ జనతా పార్టీ అక్కడ ముందుకి వెళ్ళనటువంటి పరిస్థితి అయితే ఉంది తప్పితే ఇండి కూటమిలో ఉన్నటువంటి పార్టీలు కమ్యూనిస్టులు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ కేరళలో వచ్చేసరికి ఇద్దరు విడివిడిగా పోటీ చేస్తారంటారు. అలాగని చెప్పి యూడిఎఫ్ అంటే పూర్తిగా కాంగ్రెస్ కాదు. ఇటువంటి విషయాల్ని మనందరం కూడా గమనించాలి. ప్రజలు కూడా ఖచ్చితంగా దీన్ని గమనిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అనేటటువంటిది ఒకటే ఉన్నట్టయినా లేదా కమ్యూనిజం అనేటటువంటి ఒక సిద్ధాంతం మీద కానీ కేరళలో ఎన్నికలు జరగవు. వాళ్ళిద్దరూ కలిసి ప్రజల్ని మభ్యపెడుతూ ఏ ప్రభుత్వం వచ్చినా కూడా వాళ్ళు పంచుకొని ఏవైతే దాచుకుంటున్నారో అటువంటి రాజకీయాన్ని కూడా రానున్న రోజుల్లో ఖచ్చితంగా చరమగీతం అక్కడ ప్రజలు పడతారని చెప్పేసి ఆశిస్తున్నాం. మీరు చెప్పండి, ఇక్కడ ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఒక సీనియర్ నేతగా, ఒక మహిళా నేతగా, బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తికి ఏం చెప్తారండి? ఇది ప్రజలు సాధించినటువంటి విషయం. ఎందుకనంటే ఇవాళ దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఉన్నప్పటికీ కూడా మమతా దీదీ ఏ రకంగా వెస్ట్ బెంగాల్లో ఎంత అరాచకమైన ప్రభుత్వం చేసిందో మనందరం కూడా చూసాం. ఇవాళ ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా మమతా దీదీకి అదేవిధంగా డిఎంకేకి కూడా బుద్ధి చెప్పారు. ముఖ్యంగా మహిళలందరూ కూడా బుద్ధి చెప్పారు. అందరూ కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వం వెనకాల, నరేంద్ర మోడీ గారి అభివృద్ధి వెనకాల ఉన్నారని చెప్పి మరొక్కసారి అస్సాం కానీ, వెస్ట్ బెంగాల్ కానీ, పుదుచ్చేరి కానీ మరొక్కసారి ప్రజలందరూ కూడా, ఈ దేశ ప్రజలందరూ కూడా తీర్పునిచ్చారని చెప్పి చెప్పొచ్చు. థ్యాంక్ యూ. సో చూసాం కదా, ముఖ్యంగా ఒకటే చెప్పుకోసం నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. రానున్న రోజులు ఏదైతే కేరళకు సంబంధించినటువంటి ప్రజలు కూడా రానున్న రోజుల్లో కాంగ్రెస్కి ఒకవైపు అక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్టులు కూడా తగు బుద్ధి చెప్పే రోజు కూడా మరికొన్ని రోజులు దగ్గర పడుతుందని చెప్తున్నారు. ఎప్పటి నుంచో పాతికిపోయినటువంటి పశ్చిమ బెంగాల్ సంబంధించినటువంటి మమతా బెనర్జీని అయితే మాత్రం ఈరోజు కిందకి తోయడంతో పూర్తిగా ఉన్నటువంటి పూర్తిగా ఒక స్థాయికి అయితే మేమైతే చేరుకున్నామని చెప్పుకునే నేపథ్యం ఈరోజు ఏదైతే 5 రాష్ట్రాల్లో ఖచ్చితంగా రానున్న రోజుల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందంటూ కూడా చెప్పుకునే నేపథ్యం కనిపిస్తూ ఉన్నది. ఈ విధంగా చూస్తుంటే అందరిలో కూడా ఒక ఆనంద ఉత్సవాలతో ముందుకు వెళ్తున్న నేపథ్యం కూడా కనిపిస్తున్నది. కెమెరా పర్సన్ నాయుడు రాజేష్, RTV, విజయనగరం.